హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటంటే పొద్దున్నే లేచాము. పొద్దున్నే లేగానే మా అమ్మకి టీ పెట్టాలన్నమాట. టీ లేకపోతే ఇంకే పని చేయదు, ఫస్ట్ టీ తాగాలి. ఈ ఫ్రిడ్జ్ చూడండి, గోడ వెళ్ళే ఉంటుంది. ఎన్ని ఉంటాయో ఈ ఫ్రిడ్జ్లో. నా ఫ్రిడ్జ్లో అయితే అసలు ఏమి ఉండవు. ఇంకో ఈ టీ గిన్నె ఒక 10 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఈ టీ గిన్నె నేను పుట్టినప్పటి నుంచి. పొద్దున్నే లేగానే ముందు టీ తాగి, మీలో ఎంతమంది పొద్దున్నే లేగానే టీ తాగిన తర్వాత డే స్టార్ట్ చేస్తారో ఒకసారి నాకు చెప్పండి. మా అమ్మ వాళ్ళు అయితే మాత్రం టీ తాగినాకే డే స్టార్ట్ చేస్తారు. నేను పెళ్ళిగాక ముందు ఏమన్నా ఒక వంట నేర్చుకున్నానంటే అది టీ పెట్టడమే అనమాట. పొద్దున్నే లేచి మా అమ్మ బుజ్జా టీ పెట్టు ఇది సుప్రభాతం అనమాట నాకు. సో ఇదొక్కటే నేర్చుకున్నాను, టీ పెట్టడం. కానీ ఏంటంటే బ్యాడ్ లక్, మాస్టర్కి టీ అలవాట్లేదు అనమాట. సో నాకు టీ పెట్టే పని లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం రోజు పెడతాను టీ. ఫస్ట్ టీ తర్వాతే ఏ పనైనా. మేము రోజు నైట్ ఏం చేస్తున్నామంటే, ఇంట్లో రేకులు కాబట్టి, ఇల్లు రేకుల షెడ్ కాబట్టి వేడొచ్చేస్తుంటే రోజు నైట్ బయటేసి పడుకుంటున్నాము కదరా జష్? ఇంట్లో చల్లగుందా జష్? బయట చల్లగుందా? అసలు కూలర్ పెట్టుకుని టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని పడుకుంటుంటే అసలు ఏసీ సరిపోదు. చల్లటి గాలి, ఫ్రెష్ గాలి. ఎప్పుడో చాలా చిన్నపిల్లలు అప్పుడు పడుకునే వాళ్ళం ఇలా చక్కగా బయట మంచాలు వేసుకుని మళ్ళీ ఇప్పుడు పడుకుంటున్నాము. ఈ టేబుల్ ఫ్యాన్ ఒకటి, ఈ కూలర్ ఒకటి పెట్టుకుని పడుకుంటుంటే అబ్బా స్వర్గం లాగా ఉంది నిజంగా చెప్పాలంటే. నా టీ పొంగిపోతే మా అమ్మ తిట్టిద్ది మళ్ళీ, స్టవ్ నిండా పాలు పొంగిచ్చేసానని. ఇక్కడ మా అమ్మ ములక్కాయలు కోస్తుంది. ములక్కాయలు ముదిరిపోతాయి, ఆల్రెడీ ముదిరిపోతున్నాయి. చెట్టు నిండా ఉండి ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి అన్నమాట. అందరూ వచ్చి కోసుకుని వెళ్తున్నారు అనమాట ఫ్రీగానే. విలేజ్లో అంతే కదా. సిటీలో అయితే ములక్కాయల కాస్ట్ వామ్మో ఎంత ఉందంటే, మొన్నే రీసెంట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు ములక్కాయ ఎంత అడిగితే కాయ 10 రూపాయలు చెప్పారు. ఒక్క కాయ 10 రూపాయలు అంటే, ఇక్కడేమో చెట్లు నిండా ఉండి హ్యాపీగా కోసుకుంటున్నారు. విలేజ్లో లైఫ్ ఎంత బాగుంటుందో కదా. చెట్టుని కోసిన నారింజ కాయలు. ఇప్పుడు ఈ కాయలతో పులిహార చేయాలంట మా అమ్మకి. మా చెట్టుని బండినివి వీటితో పులిహార చేస్తున్నాం అనమాట. నారింజకాయ పులిహార బాగుంటుంది. హగ్గి ఉంది. హగ్గీసని కాదులే, నిన్ను తీస్తున్నా. మామగారిని పలకరీయటానికి అంత దూరం నుంచి వచ్చావు కదా, తీస్తున్నా. ఇంక ఇక్కడ మాస్టర్ అనమాట, మా నాన్నే పలకరించడానికి వచ్చారు గుడివాడ నుంచి. ఇంకా రాగానే వాళ్ళ అమ్మాయి ఇన్ని రోజుల నుంచి బైక్ మిస్ అవుతుంది కదా, బైక్ ఎక్కడో డైలీ అక్కడైతే బైక్ ఎక్కి తిప్పించేవాళ్ళు అనమాట. ఇంక ఇప్పుడు రాగానే ఇంక బుడ్డిదాన్ని తీసుకుని బయటకు వెళ్తున్నారు. బుడ్డిదాన్నే కదా పిల్లలందరినీ కూడా తీసుకుని వెళ్తున్నారు అనమాట. తర్వాత నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు మాస్టారు. వీడియో చూస్తూ ఉండదు తెలుస్తుంది. వస్తూ అక్కడ మా అత్తగారి ఇంటి దగ్గర మామిడికాయల చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ కోసుకొచ్చారు. మాస్టర్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో చెప్తాను, వీడియో చూస్తూనే ఉండండి. ఇంకా తర్వాత అయితే నేను మాస్టరు చెర్రీ అండ్ బుడ్డిది కలిసి అంటే చెరుకుపల్లి నుంచి రేపల్లి వెళ్తున్నాం అనమాట. వచ్చారు, సర్ప్రైజ్ ఇస్తారు, వెళ్ళిపోతారు. వీడియో చూస్తూనే ఉండండి, సర్ప్రైజ్ ఏంటో మీకే తెలుస్తుంది. ఇంకా రేపల్లి ఎందుకు వచ్చామంటే ఫోన్ అనమాట. ఎప్పటి నుంచో ఫోన్ కొనిపెట్టమని అడుగుతుంటే మాస్టర్ని ఇప్పటికీ నాకు కొనిపిస్తానన్నారు. క్యాష్ కూడా కాదు, కార్డు అనమాట. ఈఎంఐలోనే తీసుకుంటున్నాం కార్డు. రేపల్లి బిగ్ సీకి వచ్చామన్నమాట ఫోన్ తీసుకోవడానికి. ఫైనల్గా ఫోన్ అయితే తీసుకున్నాము. వచ్చేటప్పుడు అయితే చక్కగా బండి ఎక్కించుకుని జాగ్రత్తగా తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడు అయితే మాత్రం బస్ ఎక్కిచ్చేసి పంపించేస్తున్నారండి మాస్టర్. చూడండి, ఇది అసలు కరెక్టేనా, అలా వదిలేసి వెళ్ళిపోవచ్చా? ఉండమంటే అస్సలు ఉండరండి మా ఇంటి దగ్గర. ఎందుకు ఉండరో నాకు తెలియదు, ఉండరు. నేను కూడా ఇంకా అంత రిక్వెస్ట్ ఏం చేయట్లేదు. కానీ చూడండి, అలా బస్ ఎక్కిచ్చేసి పంపించారు. ఇంకా ఎప్పటి నుంచో ఫోన్ అడుగుతుంటే అది కూడా ఈఎంఐలో ఇప్పటికి కొనిపెట్టారనమాట. నేను వాడుతున్న ఫోన్ ఆల్రెడీ నేను 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఫోన్ అయితే పెట్టారు. బస్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోయారనమాట. మేమైతే బస్ ఎక్కి మళ్ళీ మా ఇంటికే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా రేపల్లి ఎందుకంటే మా ఆధార్ కార్డ్ అడ్రస్లు అక్కడే ఉన్నాయి కాబట్టి, అక్కడే మాకు బజాజ్ కార్డు ఉంది కాబట్టి అక్కడికే వెళ్ళి ఫోన్ తీసుకున్నాము. ఫోను మేము వెళ్ళిన ముందు రోజే అనమాట. ఇది
రిలీజ్ చేశారనమాట ఈ మోడల్ ఫోను. ఏం ఫోన్ అంటే వివో అనమాట. ఈ మొబైల్ తీసుకున్నాను అంటే ఒకటి కొనడానికి వెళ్ళి ఒకటి కొన్నాను అనమాట. మొబైల్ ఎంత పడిందంటే 25,000 పడింది. నేనైతే ఇప్పటి వరకు ఇంత కాస్ట్లీ ఫోన్ వాడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. మ్యాక్సిమం 15,000 అలానే వాడేవాళ్ళము. ఇప్పుడే కాస్ట్లీ ఫోన్ తీసుకున్నాను. అంటే ఈ వీడియోస్ కోసమే స్పెషల్గా తీసుకున్నాను అనమాట. ఫోన్ ఎలా ఉందో ఒకసారి మీరు చెప్పండి. నాకైతే నచ్చింది, బాగానే ఉంది, పర్వాలేదు. కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది అనమాట. ఇప్పటి వరకు వాడిన ఫోన్లో ఇదే హైయెస్ట్ అనమాట. మాస్టర్ కూడా అంత కాస్ట్ ఫోన్ వాడలేదు. నా రేంజ్కి నాకు ఇదే హైయెస్ట్ అనమాట. ఫోన్లకి అంత ఎక్కువ కాస్ట్ పెట్టడం నాకైతే ఇష్టం ఉండదన్నమాట. ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయడం నాకైతే నచ్చదు. కానీ కొనేసాను. అది గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మాస్టర్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఇదే అనమాట.